సార్, ఇక నుండి నేను మీ కొట్టుకే వస్తాను. వెల్కమ్. ఎందుకంటే 50 ఇవ్వాల్సి వస్తే 500 ఇస్తారు కదా. ఏమిటబ్బా నంబర్ దొరకటం లేదు? ఏ నంబర్ డైల్ చేశారు సార్? 82522254. అది మన షాప్ నంబర్ కదా సార్? గుడ్, యు ఆర్ అపాయింటెడ్. సార్ నేను ఇక్కడే పనిచేస్తున్నాను కదా సార్. సరే, మా ఇంటి నెంబర్ ఎంత? 28 నేను అడిగింది ఫోన్ నెంబర్ అయ్యా. 48 48 48 8 సార్. సార్ రిసీవర్ ఎత్తలేదు. నేను వాళ్ళు లీవ్ తీసుకుంటాను. నువ్వు రామకృష్ణన్ నాకు తెలుసబ్బా, వీడికి తెలుసా? నువ్వు వెళ్ళి 2 ప్లేట్లు గోపి మంచూరియన్ తీసుకొచ్చి నాకివ్వు, టిప్స్ వారికి తీసుకో వెళ్ళు. అసలు ఏంటంటే 4 చక్రాలను అంబాసిడర్కే ఒక స్టెప్ని పెట్టుకుంటున్నారు. ఎందుకు? పంచర్ అయినా సరే బండి ఆకుండా ముందుకు నడవడానికి. అర్థమైందా? ఇప్పుడు అందరూ ఇంట్లోనే జనరేటర్ పెట్టుకుంటున్నారు. ఎందుకు? కరెంటు పోయినా సరే వెళ్తూ రావటానికి. అందుకోసం ఫ్యూజ్ క్యారియర్ తీసేయమని నేను చెప్పట్లేదే. ఇప్పుడు ఏమిటి నువ్వు చెప్పేది? నా కోసం నేను బోర్నవిటా ఆర్డర్ చేసుకున్నానులే, కానీ నీకు చెప్పొచ్చేది ఏమిటంటే ఇటువంటి మంచి అవకాశం నీ జీవితంలో నీకు దొరకడం ఒక లక్. అదేమిటంటే బుక్ ఎప్పుడూ ప్రింట్ చేస్తారు, కానీ బోనస్ బుక్ అప్పుడప్పుడే ప్రింట్ చేస్తారు. అలా ప్రింట్ చేసినప్పుడు 2 కలిపి చదివేవాడే తెలివైన వాడు. అయ్యో రామా. కరెక్ట్. రాముడంటే ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. అదే కృష్ణుడైతే 2 మాటలు, 2 బాణాలు, 2 భార్యలు. నువ్వు సింగిల్ ఆ డబుల్స్ అనేది నువ్వే డిసైడ్ చేసుకో. వీధిలోను ధర్మరాయుడు రాజ్యాన్ని విడిచి పెట్టే త్యాగ పురుషుడే. గడ్డమంటే మక్కువమ్మ మహనీయుడే. హరిమోహన కృష్ణ తిరుగడిలో పడి ఈ పాట వినగా ఇది మరి మరి పడి నీవో. రామ 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 సీతకు తగ్గ వరుణ ఈ విల్లువ నేను ఉంటా.
గడ్డమంటే మక్కువమ్మ మహనీయుడే హరిమోహన కృష్ణ ఇదివడిలో పడి ఈ పాట వినగా ఇది మరి మరి పడిలేగో అంత మాయ. వాడిని చూడవే, వాడు గుచ్చి చూస్తున్నాడు. ఎవడో చూస్తే మనకేంటి, మనం వాళ్ళని చూస్తే కదా వాళ్ళు మనల్ని చూసినట్టు తెలుస్తుంది. వాడు తిరిగి తిరిగి మనల్ని చూస్తున్నాడు. నాకెందుకో భయంగా ఉంది. ఎందుకే టెన్షన్ అవుతావు? ఉండు, దీనికి ఇప్పుడే పులి స్టాప్ పెట్టేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇలా వస్తారా? కూర్చోండి. అలా కాదు, ఇలా కూర్చోండి. నైస్ గ్లాస్, వెరీ గుడ్ స్మైల్ ఆల్సో. అవును, మా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? కొత్తగా ఉన్నారని. ఓహో, అయితే కొత్తగా పాఠం చెప్తాను, అలాగే చెప్తారా? ఓకే. నేను చూసిన ఫిగర్ కాకి కాదు, కాకి కోకిలైన లాభమేమి? ఏమిటి మాట పడిపోయింది? ఇవే మాటలు క్లాస్ వర్క్ లో 1000 సార్లు రాయాలి, లేదంటే నేను చూసిన ఫిగరు కాకి కాదు, కాకి కోకిలైన లాభమేమి? నేను చూసిన ఫిగరు కాకి కాదు, కాకి కోకిలైన లాభమేమి? బుద్ధుడే మంచినీళ్ళు కావండి. ఈనాటి ప్రత్యేక అతిథి అయిన వీరి గురించి మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సమాజ వికాసానికి పాటుపడుతున్న ఆదర్శమూర్తి వీరు. ఆయనకి ఎన్ని పనులున్నప్పటికీ వాటన్నిటినీ పక్కకు పెట్టి మన కోసం ఇచ్చేసినటువంటి వీరికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఇక నుంచి ఇలాంటి పాడు పని చేయకూడదు. ఉదయం లేవగానే సుప్రభాతలో పాత గురించి వాళ్ళకి వస్తూకొచ్చుంటారు. కాస్త చీకటి పడగానే మందు గ్లాస్ పుచ్చుకుని రెడీ అయిపోతారు. ఇలా చూడండి, మీరు రోజు తాగడానికి కూడా నేను భరించగలను, కానీ ఏమి తిరగకుండా ఖాళీ కడుపు ఉండడానికి నేను భరించలేను. రాత్రి ఏం చేశారో తెలుసా? ఏం చేశానే? భోజనని వంక పెట్టి పెట్టారు. అంతేనా? తర్వాత నేనే నానా కష్టపడి నా చేత మీకు అన్నం తినిపించాను. తినిపించేటప్పుడు నా వేలు కొరికేశారు. వేలా? ఎక్కడా? ఇదిగా. నేనేమన్నా మొత్తం ఉండి భోజనం వద్దు అని నీతో చెప్పానా? అదేం లేదు. నేనలా అంటే నీ బంగారు చేతి నా నోట్లో పెట్టి తినిపిస్తూ ఉంటే నీ వేలు కొరుకుదామని. నిజంగానే అంటున్నారా? నిజంగా. మీ కాళ్ళు చూపించండి. కాళ్ళు రోజు చూస్తున్నవే. నేను ఇంక స్నానం చేయలేదే. పర్వాలేదు, నేను స్నానం చేశాను. ఈ కొబ్బరికాయ మీ తలకు తాగించి నేల మీద కొట్టామంటారా? ఏమిటి గుళ్ళో వాదులు ఆడుకుంటున్నారు? ఇది నిన్న మొన్నటి మొక్క. దేవుడు మొక్కు తీర్చకపోతే దేవుడు కోపం వస్తుంది. నీకు పోయేది చెప్పు, నేను కొట్టేస్తాను. సారీ, కొబ్బరికాయని. ఓం విఘ్నేశ్వర. అయ్యో, ఈ ఘోరాన్ని నేను చూడలేను. అదేదో నువ్వే కానీ.